ఉత్తమ్ను ప్రశ్నించినందుకు కేస్, ప్రశ్నిస్తే అరెస్టులు నిర్బంధాలు అన్నట్టుగా ప్రభుత్వం తీరు ఉంది. స్వేచ్ఛ స్వతంత్రాలు అంటూ నిత్యం వేదికలపై అరిచి గీపెట్టే కాంగ్రెస్ పాలకులు వాస్తవంలో మాత్రం నియంతృత్వ పోకడ్లు ప్రదర్శిస్తున్నారు. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేశారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. రైస్ మిల్లర్ నీల సత్యనారాయణ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం. మంత్రిని ప్రశ్నించడమే నేరంగా చూపుతూ సత్యనారాయణను అరెస్ట్ చేయడాన్ని పలువురు ఖండిస్తున్నారు. వెంటనే విడుదల చేయడాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నామంటూ గొప్పలు చెప్పే రేవంత్ సర్కార్ దీనిపై ఎలాంటి సమాధానం చెప్తుందో చూడాలి. ప్రజాపాలన, ఇక్కడ ప్రజలే పాలకులు. ప్రజాభవన్ ఏది? నీ ప్రజాభవన్ ఏది? నీ ప్రజాపాలన ఏది? నీ దిక్కుమాలిన పాలన అయిపోయింది కదా, దోపిడీదారుల పాలన అయిపోయింది కదా, దొంగల పాలన అయిపోయింది కదా, 2 నెలలనే నియంతృత్వ పాలన అయిపోయింది కదా. శిల్కాప్రవీణు ఒట్టిగా గిట్లా గీ వార్త వివేక్ వార్త, ఇది ఎకరం రాసిస్తాను అన్నది వివేకు అన్నందుకే నా మీద కేసు పెట్టింది. ఇక పొన్నంపాకరు కేసు తయారు చేస్తానట కరీంనగర్లో, అంత సాయంత్రం చెప్తా. మరి ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలు కేసీఆర్ని తిట్టినట్టు, కేసీఆర్ని పర్సనల్గా తిట్టిండ్లు, జర్నలిజం అనే ముసుకేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల్లో పర్సనల్గా తిట్టిండ్లు. అసలు ఆయనను తులనాడినంతగా అసలు ఇక భారతదేశంలో ఏ ముఖ్యమంత్రిని తులనాడి ఉండడు. అట్లా తులనాడిళ్ళు ఒక్కొక్కరు. అసలు ఒట్టిగానే ఎవ్వరికి కూడా జర్నలిజం విలువలు కానీ, జర్నలిజము ఆ పద్ధతి కానీ, అసలు జర్నలిస్టే కాదు. వచ్చి కేసీఆర్ ఫామ్ హౌస్ అని చూపెడతాడు, వాడు కేసీఆర్ ఫామ్ ఆదాయాన్ని చూపెడతాడు, ఇన్ని కోట్లు తిన్నాడని. వానికి తెలియనే తెలియదు, లొటపీస్ ఏం తెలియదు వానికి. ఒక్కొక్కరికి అట్టున్నారు. గటొంటల మీద కేసీఆర్ కేటీఆర్ కక్ష కట్టి కేసులు పెట్టి ఎన్ని కేసులు కావాలి? మీ మీద పోస్టులు పెట్టేందుకే, ఓన్లీ ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే అరెస్ట్ చేసిందట. ఏమన్నారు? ఏమన్నా బూతులు తిట్టిందా? ప్రజాస్వామ్య పద్ధతిలో కదా పోస్టులు పెట్టేది. ఇది ప్రజా పరిపాలన, ఈ దొంగల పరిపాలన. ఇది మీరు చూడరు ఇంకెట్లుంటుందో పరిస్థితి ముందు ముందు.